ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా దేవుని వాక్యాన్ని మోసుకొని రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మనమందరం శ్రమల కాలంలో ఉన్నాం. అంటే శ్రమల కాలంగా పిలువబడుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. లెంట్ డేస్, దీన్ని వసంతకాలం అంటారు. ఆకులన్నీ రాలిపోయి క్రొత్త ఆకులు వచ్చేటువంటి కాలం. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రాలిపోతున్నటువంటి కాలంలో ఎంత బాధ ఉంటుందంటే చాలా బాధ ఉంటుంది. ఒక వృక్షానికి ఆకులన్నీ రాలిపోతే అక్కడ గూడు కట్టుకుని పక్షులన్నీ ఎగిరిపోతాయి. అక్కడ అప్పటి వరకు నివాసం ఉన్నటువంటి సేద తీర్చుకుంటున్నటువంటి మందల కాపర్లు వాళ్ళ మందలను తోలుకుని వెళ్ళిపోతారు. బాటసారులు అక్కడ ఉండకుండా దాని చెట్టు వైపు చూసేసి ఏమి చెట్టు శపించబడిందని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎవరు ఉండరు. పక్షుల కిలకిల రావాలు ఉండవు అక్కడ. సాయంత్రం అయిందంటే పక్షులు ఎంతో కోలాహలంగా వస్తుంటాయి. అది ఉండదు. ఇంకా ఒంటరిదై మోడు బారిపోయింది అయిపోతుంది ఆకులు రాలినప్పుడు. సో ఈ శ్రమల కాలం ఏంటి? అసలు మన జీవితంలో మనం నష్టపరిచేది ఏంటి? మన బ్రతుకులు అటువంటి శ్రమకు కారణమైనటువంటి ఏంటి? కొన్ని మనం తెలుసుకుందాం ఈ రోజున. మనమందరం కూడా జాగ్రత్తగా ఈ శ్రమల కాలపు సందేశాలను జాగ్రత్తగా వింటాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అనేకమైనటువంటి సందేశాలన్నీ కూడా యూట్యూబ్లో పొందుపరచబడ్డాయి. ఒకవేళ మీరు టీవీలో టైంకి వినలేకపోతే ఖచ్చితంగా యూట్యూబ్లో చూడండి. మీ వాళ్ళందరికీ పరిచయం చేయండి. ఈ యొక్క మెసేజెస్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు. మీరు చేసిన పనికి ఆయన ప్రతిఫలం 100% అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా. యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం, ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీకు కాళ్ళు పట్టుకొని బతిలాడుతూ సాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి సంధించండి ప్రభా. మీ స్వరం మాకు వినబడాలి, మీ మాట మాకు వినబడాలి ప్రభువా. మీ మాట మాకు వినబడాలి ప్రభా. సాయం చేయమని మీరు అభిషేకించి ఆదరించమని కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మనిషి జీవితానికి శ్రమ తెచ్చేది ఏంటో తెలుసా? లేమే, లేదు అనేటువంటి ఒక తలంపు. ఆకలి మనల్ని చంపలేదు, కానీ ఆహారం లేదు అన్న తలంపు మనల్ని చంపేస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఎందుకు దేవునికి వ్యతిరేకమైపోయారు? ఎందుకు సణుక్కున్నారు? పలుమార్లు ఎందుకు గొణుక్కున్నారు? వాళ్ళు ఆకులు రాలంటే ఎందుకు రాలిపోయారంటే వాళ్ళకి ఆహారం లేదని కాదు. దేవుడు ఇస్తాడు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. 40 లక్షల మంది కాదు, 40 కోట్ల మంది ఉన్నా ఏకదమని పోషించగలడు. ఆయన గుప్పిలికి తక్కువైంది ఏదీ లేదు. ఆయన ధనాగారంలో ఏది కొదవలేదు. ఆయన సూపర్ మార్కెట్లో లేదు అనేటువంటి పదం లేదు, ఆ వస్తువు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నీ నీ జీవితానికి పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయేంతవరకు నీకేం కావాలో అన్నీ ఉన్నాయి దేవుడి దగ్గర. కానీ ప్రియ దేవుని బిడ్డ, మనిషికి ఎప్పుడు ఆ యొక్క తపన వస్తుంది మనిషి జీవితంలో అని అంటే, అయ్యో నాకు లేదు, నాకు బంధువులు లేరు, నాకు స్నేహితులు లేరు, అయ్యో నాకు తల్లిదండ్రులు లేరు, అయ్యో నాకు అక్క చెల్లెలు లేరు, నాకు డబ్బు లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు వ్యాపారం లేదు అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా? ఈ లేమి అనేది మనిషిని ఎప్పుడు నాశనం చేస్తుంటుంది, పాడు చేస్తుంటుంది. అతని మనస్సును చెల్లాచెదురు చేస్తుంది, ఆ ధైర్యాన్ని పుట్టిస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, రోజున మనం ధైర్యవంతులుగా మారాలి అంటే, మనం శక్తివంతులుగా మారాలి అంటే ఈ లేమి మన జీవితం తీసేయాలి మనం. సో మనం ఎప్పుడు కూడా కలిమితో బ్రతకాలి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఏమీ లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నా దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. నీ పిల్లలకి ఏం కావాలా, నీ కుటుంబానికి ఏం కావాలా, నీకు సమయానుకూలంగా ఏది అవసరం, సమయానుకూలంగా ఏది అవసరమో దేవుడికి సమస్తమో తెలుసు. చాలాసార్లు ఈ లేదు అన్నటువంటి ఆలోచన, ఈ లేమి మన జీవితాన్ని శ్రమల పాలు చేస్తుంది, మరణానికి నడిపిస్తుంది. బైబిల్ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు ఏంటంటే సారెపతు విధవరాలు. మనం చూద్దాం 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడే పంపించాడు ప్రవక్తని, ఏలియా ప్రవక్తని ఒక సారెపతు విధవరాలింటికి పంపించాడు. అక్కడికి వెళ్ళి నేను పోషిస్తానని దేవుడు చెప్పాడు. అక్కడికి వెళ్ళు, నువ్వు సస్తావు బతుకుతా నాకు తెలియదు అని అనలేదు దేవుడు. అక్కడికి వెళ్ళు, నిన్ను పోషిస్తానని చెప్పాడు దేవుడు. మీరు చూడండి కావాలంటే 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అంతటి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. పోషించటానికి అంటే అక్కడ పోషించడానికి కావాల్సినటువంటి సమస్త మెటీరియల్ సిద్ధపరుస్తాను అని చెప్పాడు దేవుడు. దేవుడు అక్కడ నువ్వు వెళ్ళు, నువ్వు ఎట్లా పోతావు నాకు తెలియదు అని చెప్పి చెప్పలేదు, పోషిస్తాను అని గ్యారంటీ ఇచ్చి పంపించాడు దేవుడు.
సో ఏలియాకి ఆ విధవరాల దగ్గర ఏముందో లేకపోతే ఆమె దగ్గర ఏముంటుందో దానికోసం రాలేదు. దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా పోషణ దొరుకుద్ది నాకు అక్కడ. ఆయన ఏ దిక్కు నుంచైనా పంపిస్తాడు. కాకులతో ఆహారం పంపించింది దేవుడు, మనుషుల ద్వారా పంపించడా? కాకుల ద్వారా ఆహారం పెట్టిన దేవుడు మనుషులకి ఆ శక్తి ఇవ్వడా? కాకుల నోటికి మాంసం అందించి ఏలియాకి ఇచ్చినాడు పోండి అని చెప్పిన దేవుడు ఒక విధవరాలకి ఇవ్వడా? ఇస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన వచ్చాడు. అయితే ఆ విధవరాలు ఏమంటుంది అక్కడ అంటే చూద్దాం. 17వ అధ్యాయంలో 12వ వచనం చదువుకుంటాం. అందుకామె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పమొకటైనను లేదు. నేను చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తినను. అంటే ఏమంటాను తెలుసా? నేను చావక ముందు, చచ్చిపోతాను నేను ఖచ్చితంగా, నా దగ్గర పట్టెడు పిండి ఉంది, చిట్టెడు నూనె ఉంది, అది కానీ అయిపోయింది అంటే చచ్చిపోతాను ఖచ్చితంగా నేను. ఇక నాకు జీవితం లేదు, నాకు లేదు, నా బిడ్డకు లేదు, నాకు లేదు, నా తరాలకు లేదు, ఇక లేదు, మేము చచ్చిపోతాం. సుప్రియ దేవుని బిడ్డ, ఆకలి మనిషిని చంపదు కానీ లేదు అన్నటువంటి, నా కోసం ఏది లేదు అన్నటువంటి ఒక ఆలోచన మనిషిని ఖచ్చితంగా చంపుతుంది. ఉద్యోగం లేకపోతే మనిషి ఎట్లా బతుకుతాడు, కానీ నాకు ఉద్యోగం లేదు లేదు అన్నటువంటి ఆలోచన మనిషిని నాశనం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అందుకని రోజున ఆ లేమిని గూర్చి, ఆ కరువును గూర్చినటువంటి ఆలోచన నీ జీవితం నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఈరోజు అటువంటి ఆలోచన లేకుండా నీ జీవితాన్ని ముందుకు కొనసాగని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ ఆలోచన నేను బ్రతికుండగానే చంపేస్తుంది, దేవుడిచ్చే అవకాశాలు మూసివేస్తుంది, దేవుడిచ్చే జీవాన్ని బలి చేస్తుంది. ఇప్పుడు ఈ సారెపతి విధవరాలికి ఎంత జీవితం ఉంది? ఆ తర్వాత చూస్తే మనము ఆమె ఆకాశం నుంచి కురిసేటువంటి ఆ పిండిని, తక్కువ కాని పిండిని, వెలితి కాని నూనెను అనుభవించింది ఆమె. ఎప్పటి వరకు అంటే మరలా దేవుడు కనికరించి ఆకాశపు తలుపులు తెరచి ఆ యొక్క వర్షాన్ని పంపి భూమి మీద మరలా ఆహారం ఇచ్చేంత వరకు ఆమె బేఫిగర్గా బతికింది. ఆ తర్వాత కూడా బ్రతికింది ఆమె. కానీ ఇప్పుడు ఏమేమంటదంటే, ఇక నాకు పిండి లేదు కాబట్టి, రొట్టె లేదు కాబట్టి, నాకు నూనె లేదు కాబట్టి నేను నా బిడ్డ ఇద్దరం చచ్చిపోతాం, మాకు ఇంకా బ్రతికే ఛాన్స్ లేదు, మాకు ఇంకా బ్రతికే అవకాశం లేదు, మాకు పెట్టేవాళ్ళు లేరు, చూసుకునేవాళ్ళు లేరు, నాకు భర్త లేడు, బంధువులు లేరు, చుట్టుపక్కల లేరు, ఎవరు లేరు, ఈవెన్ రాజు కూడా నన్ను పోషించలేడు. ఎందుకంటే రాజుకు కూడా అదే పరిస్థితి, ప్రపంచమంతా అదే కరువు కొనసాగుతుంది. కాబట్టి నేను పొరపాటు బ్రతకనయ్యా, ఇంకా చచ్చిపోతానయ్యా. తన చావుని యొక్క సర్టిఫికేట్, తన డెత్ సర్టిఫికేట్ తానే ఇస్తా ఉంది, తాను మరణపు వాంగ్మూలం తనే ఇస్తుంది. నేను రేపటి నుంచి బతకను, ఇవాళ ఒక్కరోజు బ్రతుకుతాను, ఈ పిండి వల్లే బ్రతుకుతాను, ఈ రొట్టె వల్లే బ్రతుకుతాను, లేకపోతే ఈ నూనె వల్లే బ్రతుకుతాను, లేకపోతే ఇక నాకు లేదు, బ్రతుకులేదు. మనం కూడా ఏమంటారు తెలుసా? నాకు ఉద్యోగస్తుని బ్రతుకుతాను, వ్యాపారం ఉంటేనే బ్రతుకుతాను, పొలం పండితేనే బ్రతుకుతాను, లేకపోతే నాకు పొలం వస్తేనే బ్రతుకుతాను, లేకపోతే నేను బ్రతకను. మన బ్రతుకుని ఈ లోక సంబంధమైనటువంటి సమృద్ధితో మనం ముడివేసుకుంటున్నాం. ఈ లోకపరమైనటువంటి ఉద్యోగాలతో, వ్యాపారాలతో, కొన్నిటితో ముడేసుకొని అది ఉంటేనే బ్రతుకుతా, ఇది ఉంటేనే బ్రతుకుతా, పెళ్ళి అయితేనే బ్రతుకుతా, బిడ్డలు పుడితేనే బ్రతుకుతా, లేకపోతే లేదు. అసలు దేవుడు నిన్నుగా ఒంటరిగా పుట్టించాడు తెలుసా? నీకు దేన్ని ముడిపెట్టి పుట్టించలేదు ఆయన. నువ్వు పుట్టినప్పుడు నీకు భర్త లేడు, నువ్వు పుట్టినప్పుడు నీకు బతకడానికి కావాల్సినటువంటి సోర్సెస్ ఏమీ లేవు, ఏమీ లేకుండా పుట్టించాడు దేవుడు నిన్ను. తల్లికి ప్రేమను కలిగించాడు, తండ్రికి మమకారాన్ని కలిగించాడు, చుట్టుపక్కల వాళ్ళకి చిన్న బిడ్డను ఎత్తుకోవడానికి కావాల్సినటువంటి ఆదరణ కలిగించాడు. మోషే పుట్టినప్పుడు 3 నెలల వయసులో ఆ యొక్క నైల్ నదిలో వదిలేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఎటు కొట్టుకొని పోతాడు తెలియనటువంటి అగమ్య గోచర పరిస్థితుల మధ్యలో ఆ చిన్నవాడు ఏడుస్తూ గుక్కబట్టి ఏడుస్తున్నప్పుడు ఆ దేశపు కఠినమైన రాజకుమార్తెకు కఠినమైన మనస్సు కలిగి బానిసలు కనబడితే చంపి నరికేయాలన్నటువంటి ఆ శాస్త్రం అమలు ఉన్నటువంటి కాలంలో ఆమెకు దయను పుట్టించి, ఆమెకి కనికరాన్ని పుట్టించి ఏం చేశాడు? ఆ యొక్క చిన్నబిడ్డను ఎత్తుకోవడానికి కావాల్సినటువంటి గుండెలకు హత్తుకొని తన ముద్ర వేసి వీడు నా బిడ్డ అని చెప్పగలిగేటువంటి దయగల ఆత్మను పంపించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పుట్టినప్పుడు ఎవ్వరు లేరు, మనం పుట్టినప్పుడు నింపాదిగా వచ్చాం, ఏడుస్తూ వచ్చాం భూమి మీదకి, తల్లి గర్భం వచ్చినప్పుడు ఏడుస్తూ వచ్చాం. కానీ దేవుడు నీకు అన్నీ సమకూర్చాడు. ఇవన్నీ నువ్వు అడిగి తెచ్చినవి కాదు. నీ భార్య నువ్వు డిజైన్ చేసుకోలేదు, నీ భర్త నువ్వు డిజైన్ చేసుకోలేదు, నీ పిల్లలు నువ్వు డిజైన్ చేసుకోలేదు, అన్నీ దేవుడు సమకూర్చి నీకు కావాల్సినటువంటి కలర్ఫుల్ లైఫ్ దేవుడు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ వయసు కాసినట్టు అవి ఇచ్చేశాడు, ఏ కాలానికి కాసినట్టు వాటిని దేవుడు సమకూర్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ ఈ లోకల్ దేన్నో ఆధారం చేసుకుని అది ఉంటేనే బ్రతుకుతాను, వీళ్ళు ఉంటేనే బ్రతుకుతాను, వాళ్ళు ఉంటే బ్రతుకుతాను, లేకపోతే చచ్చిపోతానని చెప్పేసి నీ మరణ వాంగ్మూలం నువ్వే ఇస్తున్నావు. కారణం ఏంటంటే ఈ లేమి, ఈ దారిద్ర్యం మన జీవితంలో ఉన్నది వలన. అయితే ప్రియ దేవుని బిడ్డ అదే స్థితిలో కనీసం ఆ విధవరాలకి ఇల్లన్నా ఉంది, కానీ ఆయనకి ఆ ఏలియాకి ఇల్లు కూడా లేదు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? భయపడకు,
మొదట నేను చెప్పింది చెయ్యి, దేవుడు చెప్పింది చెయ్యి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుడు చెప్పింది చెయ్యి. ఈరోజు అనేక మంది అప్పులు తీర్చలేనని చచ్చిపోయి ఎంతమంది ఉన్నారు, ఉద్యోగులను చచ్చిపోయిన ఎంతమంది ఉన్నారు, మంచి సీటు రాలేదని చచ్చిపోయి ఎంతమంది ఉన్నారు. అవే జీవితం అనుకుంటున్నారు, అవే వాటి ద్వారా బ్రతుకుతాం అనుకుంటున్నారు. కానీ దేవుడు నిన్ను ఏటి ద్వారా బ్రతికించట్లేదు, ఆయన కృప ద్వారా నిన్ను బ్రతికించబోతున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతంగా చేయబోతున్నాడు. ఆశ్చర్యంగా నేను నడిపించబోతున్నాడు, శక్తితో నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నాకు లేమి కలగదంతే. ఎంత మంచి స్టేట్మెంట్ అంటే ప్రపంచంలో ఎవ్వరు వెళ్ళినటువంటి స్టేట్మెంట్. నాకు లేమి కలగదు. ఎందుకు? నాకు ఏ లేమి వస్తుందో, ఏది అవసరమో దేవుడికి తెలుసు. ఏ కష్టం వస్తుందో, ఎటువంటి కాపుదల కావాలో, ఎటువంటిది కావాలో నాకు తెలుసు. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా అధైర్యపడలేదు, ఎన్ని శ్రమలు వచ్చినా అధైర్యపడలేదు, రాజ్యం అంతా ఏకమై చంపాలని వచ్చినా అధైర్యపడలేదు. దేవుని బిడ్డ ఎన్నోసార్లు ఆహారం పరిస్థితి వచ్చేసింది, ఎన్నోసార్లు తప్పించుకునే మార్గం లేని పరిస్థితి వచ్చేసింది. కానీ ఒకటే అంటాడు, నాకు లేమి కలుగదు. నా దేవుడు నేను ఆనుకున్నాను కాబట్టి. ఈరోజు ఆనుకుంటే ఏ శ్రమ మనల్ని చంపలేదు, ఏ శ్రమ మన మరణ వాంగ్మూలం మనమే చెప్పాల్సిన అవసరం మనకు లేదు. నిరీక్షణతో మాట్లాడాలి. నా దేవుడు నన్ను బతికిస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు, ఖచ్చితంగా నన్ను వాడుకుంటాడు, ఖచ్చితంగా నన్ను లేవనెత్తుతాడు. నా కన్నిటిలో నుంచి, నా లోయల్లో నుంచి, నా బాధల్లో నుంచి నన్ను లేవనెత్తుతాడు. ఆయన హస్తము కొరచ కాలేదు. చెప్పొకసారి, యెహోవా హస్తము, చెప్పండి, యెహోవా హస్తము కొరచ కాలేదు, ఆయన బాహుబలము తక్కువ కాలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంవత్సరాలు ఈ మాట చెప్పాలి, నా దేవుని బాహుబలం నన్ను పోషించలేనంత అసమర్థమైంది కాదు. నా దేవుని బాహుబలము కాలానుగుణంగా మారేది కాదు, మారనిది, ఎప్పటికీ స్ట్రాంగ్ అయినది అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు నన్ను ప్రత్యేకపరుస్తాడు, దేవుడు నన్ను నిలబెట్టుకుంటాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఇటువంటి మాటలు ఎప్పుడు నువ్వు మాట్లాడాలి. దావీదు మాట్లాడుతున్నాడు, నాకు లేమి కలగదు. ఎంతో లేమి కలిగింది ఆయనకి. ఎన్నోసార్లు కష్టం వచ్చింది, ఎన్నోసార్లు శ్రమ వచ్చింది, ఎన్నోసార్లు దుఃఖాలు వచ్చాయి. కానీ ఒకటే అంటాడు, దుఃఖములో ఉన్నా నా దేవుడు నాకు కావాల్సిన పంపిస్తాడు అంతే. శ్రమలో ఉన్నా నాకు కావాల్సిన పంపిస్తాడు దేవుడు అంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు మనకు శ్రమ కలుగుతుందంటే నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు అన్నప్పుడే. సాతాన్ని మనోనేత్రాలు మూసివేసి నీకు ఎవరు కనబడకుండా, ఏమీ కనబడకుండా చేసి నీ జీవితాన్ని అలా నాశనం చేయబోతూ ఉంది. కాబట్టి లేమిలో నుంచి దేవుని కలిమిని చూడగలిగే కన్నులు నీకు కావాలి. దేవుని నీకు సమస్తం సమకూర్చి పెట్టి ఉన్నాడు. మీరు ఒక్కొక్కసారి చూస్తే, ఒక్కొక్క జీవితాన్ని చూస్తే, ఎస్తేరు జీవితాన్ని చూస్తే ఒక అనాథగా ఉంది కదా, ఆమె కోసం ఏమి సమకూర్చాడు దేవుడు? రాజరికాన్ని సమకూర్చాడు. యోసేపును చూస్తే ఒక దిక్కులేనివాడికి ఒక బానిస ముసుగులో ఉన్నాడు కదా, కానీ దేవుడు ఏం చేశాడు అతన్ని అంటే గొప్ప రాజరికానికి ఆయన వారసుగా చేసుకొని పోయాడు. ఒక దేశాన్ని నిలుబడి చేసేవాడుగా చేశాడు. దావీదును ఒక దేశాన్ని కట్టే ఒక చక్రవర్తిగా చేశాడు. వీళ్ళందరి యొక్క మూలాలు చూస్తే మొదట లేదు 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 లేదనేటువంటి వాళ్ళే. అర్హత లేదు వాళ్ళ జీవితంలో కదా, వాళ్ళ జీవితంలో క్వాలిఫికేషన్ లేదు. కానీ లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఈరోజు నీకు ఎందుకు వచ్చిందో శ్రమ తెలుసా? నీకెందుకు వచ్చిందో నిరాశ తెలుసా? ఎందుకు వచ్చిన నిస్పృహ తెలుసా? నువ్వు నీ చుట్టూన్నటువంటి నిధులనే చూస్తున్నావు, నీ చుట్టూన్న ప్రజలనే చూస్తున్నావు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీకోసం ఎన్ని నిధులు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు, నీకోసం ఎన్ని కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నీకోసం ఎన్ని గొప్ప కార్యాలను సిద్ధపరచాడు. నువ్వు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి ఈరోజు అధైర్యపడుతున్నావు, ప్రతి దానికి అధైర్యపడుతున్నావు, ప్రతి దానికి లోకం ఉన్నటువంటి వారి మీద ఆధారపడుతూ ఉన్నావు. కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే ఏమంటారు తెలుసా? నాకేంటయ్యా ఇదిగో, నాకేంటయ్యా ఉద్యోగం ఉంది, నాకేంటి వ్యాపారం ఉంది, నాకేంటి ఇది ఉంది, నాకేంటి ఇది ఉంది, లెక్క లేకుండా మాట్లాడతావు. కానీ లేదు అని తెలిసినప్పుడు, అదంతా పోయింది అని తెలిసినప్పుడు నాకేముంది నాకేముంది కృంగిపోతున్నావు, బలహీనపడిపోతున్నావు. ఈ లోకం అంతా నిన్ను దాటిపోయినా, లోకంలో సంపదలను దాటిపోయినా దేవుడు నిన్ను దాటిపోడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇహలోక సంపదలు సంపాదించినవి, లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చినవి, అన్నదమ్ములు ఇచ్చినవి ఒకవేళ లేకుండా వెళ్ళిపోయినా, కాలగర్భలు కలిసిపోయినా దేవుడికి ఇచ్చినవి ఎప్పుడు కలిసిపోవు. దేవుడి దగ్గర నుంచి వచ్చినవి ఎవరు దొంగిలించలేరు. దేవుడికి ఇచ్చిన ఈవులను ఎవరు దొంగిలించలేరు. యోసేపుకున్నటువంటి ఆస్తిని, యోసేపుకున్నటువంటి ఇంటిలో భాగాన్ని, యోసేపుకున్నటువంటి ఆ దేశంలో భాగాన్ని అన్నదమ్ములు అందరూ దోచుకున్నారు. కానీ యోసేపుకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎవ్వరు దోచుకోలేదని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకి ఇచ్చిన జ్ఞానాన్ని ఎవరు దోచుకోలేరు. దానియేలు దేశాన్ని దోచుకున్నారు. దానియేలు యొక్క తల్లిదండ్రులతో వాళ్ళ అతని దగ్గర లేకుండా చేసేశారు. గుర్రానికి రథాలు కట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చేసారు. కానీ దానియేలుకి ఇచ్చిన జ్ఞానాన్ని ఎవ్వరూ, ఏ రాజు దోచుకోలేకపోయాడు, దాన్ని రద్దు చేయలేకపోయాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడికి ఇచ్చిన ఈవులు కొన్ని ఉన్నాయి. దేవుడికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి
ఈవులు చాలా ఉన్నాయి, వాటిని ఎవ్వరూ దోచుకోలేరు. నిన్నెవరు లేదు అనే వ్యక్తిగా చేయలేరు. నువ్వు ఈరోజు చెప్పాలి, దేవుడు నాకు ఇచ్చిన కృప ఉంది, దేవుడు నాకు ఇచ్చిన దయ, ఆయనకు నా పట్ల ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం, ఆయనకు నా పట్ల ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ఉంది. దాన్ని ఎవ్వరు తప్పించలేరు, దాన్ని ఎవ్వరు తీసివేయలేరు. ఎప్పుడైతే నువ్వు చెబుతావో నిశ్చయంగా నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆ ధైర్యం నిన్ను ఎడారులు నడిపిస్తుంది, ఆ ధైర్యం నిన్ను కొండ కొనలు నడిపిస్తుంది, ఆ ధైర్యం ఎటువంటి అరణ్యపు రోదలను నడిపిస్తుంది, కన్నీటి లోయలను నడిపిస్తుంది, దుఃఖపు తీరాలను నడిపిస్తుంది. అందుకే ఈ రోజున నువ్వు శ్రమల పాలు కాకుండా ఉండాలి అంటే నాకు దేవుడు నన్ను నడిపిస్తాడు. ఆ లేమి అనేటువంటి ఆలోచనల దగ్గర రానివ్వద్దు. నాకు లేదు అనేటువంటి ఆలోచన నువ్వు తెచ్చుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు అధైర్యపడిపోతావు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో మర్చిపోతావు, దేవుడు నీకు ఎంత గొప్ప కృపావరం ఇచ్చాడో నువ్వు మర్చిపోతావు ఖచ్చితంగా. అప్పుడు కృంగిపోతావు, కృషించిపోతావు, ఇక మరణాన్ని స్నేహిస్తావు. ఈ యొక్క సారెపతి ఎదరాలు ఇక నాకు సావు తప్ప ఏది లేదు, నా బిడ్డకి సావు తప్ప ఏది లేదు అన్నాను. చచ్చినాగడు దేవుడు లేవనెత్తాడు. సారెపతి ఎదరాలు బిడ్డ చనిపోతే ఏలియా ప్రవక్త లేపాడు, ఆ బిడ్డను లేపి చూపించాడు. సుప్రియ దేవుడు బట్టి సావనివ్వలేదు, సావుని దగ్గర రానివ్వలేదు. బ్రతికారు, వాళ్ళు పిల్లలను కన్నారు. ఆ తర్వాత వాళ్ళ తరాలు వర్ధిల్లాయి. ఇంతట్లో ఎవరిని చావనివ్వలేదు దేవుడు. అందుకని దేవుని బిడ్డ, రోజు నువ్వు అనుకుంటున్నావు డబ్బులే నేను చచ్చిపోతాను, నా సావే ఇక మరణాపేక్ష వచ్చేసింది, ఇక మరణం అయిపోతాను, నాకు బతుకు లేదు ఇంకా అనుకుంటూ ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నీ మరణాన్ని దేవుడు జీవంగా మార్చబోతూ ఉన్నాడు. ఈరోజు నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎంతమంది ఈరోజు చావాలనుకుంటున్నాను, నాకు లేదు, ఇంకా బ్రతుకు లేదు, డబ్బు లేదు, మరి వ్యాపారం లేదు, నేను అనుకుని అన్ని కొలాబ్స్ అయిపోయినాయి, నా ప్రణాళికలను తల్లకిందులు అయిపోయాయి, నా బ్రతుకులు ఇక బ్రతుకుతానన్నటువంటి నిరీక్షణ కోల్పోయాను, ఇక చావే నాకు శరణం అని, చావు తప్ప నాకు వేరే మార్గం లేదని సారెపతి ఎదురులాగా ఎంతమంది అనుకుంటున్నారో ఈ రోజున మరణాపేక్షను ప్రతి వారి కోసం ప్రార్థన చేయబోతున్నాను. నీకు జీవపు వృక్షము దేవుడు దాచిపెట్టి ఉంచున్నాడు, జీవపు మార్గాలను నడిపించబోతున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఆ మరణాపేక్షను విడిచిపెట్టాలి సహోదరుడా. నువ్వు మంచి కాలాన్ని చూడబోతున్నావు, గొప్ప కాలాన్ని చూడబోతూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అద్భుతంగా ఒక చనిపోయిన వ్యక్తిని లేపడం అనేది ఇక్కడే జరిగింది. ఏలియా ప్రవక్త ఈ యొక్క సారెపతి ఎదరాల కుమారుని బ్రతికించి ప్రపంచంలో ఒక గిన్నిస్ బుక్ రికార్డు లెక్కించినాడు. గిన్నిస్ బుక్ కంటే అద్భుతమైనటువంటి ఒక జీవగ్రంథం రాసిపెట్టి ఉంచున్నాడు. ఆమెను కూడా మేము చచ్చిపోతాం, కానీ చావుని గెలిచినటువంటి ఒక వీరుడని తన కుమారుడికి పేరు పెట్టబడి, తన వంశానికి పేరు పెట్టబడింది. ప్రైజ్ హల్లెలూయా. మొట్టమొదటి మైటీ మెరాకిల్గా ఆమె జీవితాన్ని దేవుడు చేసి ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. మేము చచ్చిపోతాం, మట్టిలో కలిసిపోతాం ఆమె అనుకుంటే మట్టిలో ఎన్నడూ కాలం ఉంటుండే ఒక హిస్టారికల్ బ్రేక్ త్రూ ఆమె జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. గొప్ప జీవితాన్ని ఆ కుటుంబానికి ఇచ్చాడు. నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. మరణం లేని కాలాన్ని చూడబోతున్నావు, అద్భుతమైనటువంటి పునరుద్ధాన శక్తి గల కాలాన్ని చూడబోతున్నావు, దేవుని మహిమను కన్నులారా నువ్వు చూడబోతున్నావు. నిన్ను బ్రతికించేది ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, లోకంలో ఏది కాదు, దేవుని కృప. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అద్భుతకరంగా చేయబోతున్నటువంటి దేవుని కృప నేను బ్రతికించబోతున్నది. దేవుని సామర్థ్యం, ఆయన బాహుబలం నేను బ్రతికించబోతున్నది, ఆయన శక్తి నేను బ్రతికించబోతున్నది. సహోదరుడా, నువ్వు ఎక్కలని ఎత్తని కొండ మీదకి వెళ్ళబోతున్నావు సహోదరి. ప్రపంచమంతా త్రోసివేసిన, అందరూ నిన్ను విడిచిపెట్టిన విడువని దేవుని ఎడబాయని శాశ్వతమైన ప్రేమ నిన్ను గొప్ప కార్యాలతో నడిపించబోతున్నది. ప్రార్థన చేస్తున్నా నీ కోసం. నువ్వు కూడా చేతులతో ఎక్కడ కూర్చున్నా సరే, ఎక్కడ నిలబడినా సరే, ఈరోజు నువ్వు చెప్పు, నేను చావడం. ఒక మాట చెప్తాను, నేను చదువుతాను చూడండి. 118వ కీర్తన 17వ వచనం. అందరూ బైబిల్ తీయండి. 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. నేను చావను, యెహోవా క్రియలు సజీవుడినై వివరిస్తాను. నువ్వు సజీవుడిగా, ఎన్నడూ చావుని వ్యక్తిగా సారెపతి ఎదరాల కుటుంబం ఎలా నిలబడిందో నీ కుటుంబం అలా నిలబడబోతూ ఉన్నది. పట్టడి పిండిని ఆధారం చేసుకుంటున్నావేం, ఒక నెల జీతం ఇచ్చేటువంటి ఒక చిన్న ఉద్యోగం ఆధారం చేసుకుంటున్నావేం, కానీ అది కాదు. నీ తరాల మీద గొప్ప దృష్టి ఉంది దేవుడికి, నీ తరాల మీద గొప్ప కనుదృష్టి ఉంది ఆయనకి. నీ యొక్క జీవితాన్ని చావని చరిత్రను నిలబెట్టి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే కళ్ళు మోసుకి రోజున నిన్ను నువ్వు చంపుకొని, నీ మీద నువ్వే మరణ వాంగ్మూలం ఇచ్చి, నీ మరణపు పత్రం నువ్వే రాసుకునే పరిస్థితులు నీవు ఉన్నావేమో. నేను నీకు బతకలేని సావే నాకు చరణం అనుకుంటున్నావేమో. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను సహోదరుడా, సహోదరి. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, కళ్ళు మూసుకొని దేవుని అడుగు. అందరం కొన్నవారు తెచ్చి, ప్రభువా, మరణపు ముళ్ళు విరిచిన దేవుడవు, మరణమాన్ని ముల్లెక్కడా, మరణమాన్ని విజయం ఎక్కడా అని పలికిన దేవుడవు నీవు తండ్రి. ఈ లోకంలో కలిగిన లేమిని చూసి, ఈ లోకంలో వచ్చిన షార్టేజ్ చూసి ప్రభువా, ఈ లోకంలో వచ్చినటువంటి ప్రభువా దరిద్రాన్ని చూసి,
నేను చావకూడదు ప్రభువా, నేను నిలబడాలి, సజీవురాలనై నీ సత్కార్యాలు వివరించాలి అని ప్రభువా నన్ను నడిపించు తండ్రి. చెబుదాం అందరూ ఏక మనసుతో, ప్రభువా ఇవి ఇచ్చిన ఒక్క జీవితం నాయన, నాకు 10 జీవితాలు లేవు, ఒకే ఒక్క జీవితం ప్రభువా, ఈ ఒక్క జీవితం నీ కొరకు నేను బ్రతకాలి నాయన, ఈ ఒక్క జీవితం నీ కొరకు సాక్షిగా జీవించాలి ప్రభువా. మరణపు దూత, సంహార దూత దాటిపోలే యేసుక్రీస్తు నామములో నా కుటుంబాన్ని, నా యావత్ జీవితాన్ని, నా చివరి శ్వాస వరకున్నటువంటి అయ్యా ఆయుష్కాలాన్ని దాటిపోమని ఆజ్ఞాపిస్తున్న యేసుక్రీస్తు నామములో. దేవా మీకు స్తోత్రం. మీ కలివి నా జీవితంలో దొరకాలి నాయన, మీ కృప నా జీవితంలో దొరకాలి నాయన. లోకపు తలుపులు మూయబడినప్పుడు, రాజులు సైతం అసమర్థుల ఇవ్వలేనప్పుడు తండ్రి, ఆకాశపు తూములు తెరిచి అయ్యా సారెపతి విధుల కుటుంబంలో అనుదినము ఆహార వర్షమును కురిపించి ఏది లేదని చెప్పిందో అదే అద్భుత మార్గాలు వచ్చేట్టుగా చేసి నడిపించిన దేవుడవు నీవయ్యా. తక్కువ కాకుండా, ఎన్నిసార్లు తిన్నా తక్కువ కాకుండా, వెలితి కాకుండా ఆశీర్వించిన దేవుడవు నీవు. నీ బాహుబలము తక్కువ కాలేదు నాయన. అయ్యా మీకు స్తోత్రము తండ్రి నాయన. మేము నమ్ముతున్నాం నీ బాహుబలమును, మేము నమ్ముతున్నాం మీ బాహుబలమును తండ్రి, మేము నమ్ముతున్నాం పోషించే నీ హస్తమును, గుప్పిలి తృప్తిపరిచే హస్తమును నమ్ముతున్నాం ప్రభు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మరణపు ఆలోచన, ప్రతి మరణపు ఆకాంక్ష యేసు నామములో నిర్మూలమై పోవునుగా కానీ చెబుతున్నాం. ఈ శక్తితో నీకు నడిపించి బలప సహాయం చేయండి అయ్యా. కుటుంబాలు మీరు ఆదరించండి తండ్రి. బ్రతకాలి, బిడ్డలు బ్రతకాలి, ఎవరు చావకూడదు, ఆ కాల మరణాలు ఎక్కడ ఉండకూడదు ప్రభు. యవనస్తులు ఎక్కడ కూడా మరణపు ఆలోచన రాకూడదు ప్రభు తండ్రి. యేసు క్రీస్తు నామములో మరణాపేక్షను గద్దిస్తున్నాం. మరణపు ముళ్ళు విరిగిపోయిందని చెబుతున్నాం, మరణపు విజయము లేదని చెబుతున్నాం, సమాధి బలం ఓడిపోయిందని చెబుతున్నాం యేసు క్రీస్తు నామములో. ఇక్కడ ఎంతమంది ప్రార్థిస్తున్నారు ఈ బిడ్డలందరూ తండ్రి నాయన, బ్రతుకుతారు చివరి వరకు, నువ్వు ఇచ్చి నిర్ణయించిన దినం వరకు ప్రభు, నిర్ణయ కాలం వరకు ప్రభు భూమి మీద బ్రతుకుతాను ప్రకటిస్తున్నాం. వారి ఆధారం ఈ లోకపరమ ఉద్యోగాలు, వ్యాపారాలు కాదని, నీవే వారి నిత్య ఆశ్రయమని, వారికి నిత్య బాగువిచ్చేది మీరేనని, మేఘ వాహనుడై దిగి వచ్చి వారికి సహాయం చేసే దేవుడు మీరేనని యేసు క్రీస్తు నామములో ప్రభు తండ్రి నాయన ప్రకటిస్తున్నాం తండ్రి నాయన. నా ప్రియ సహోదరుడు చనిపోడని చెబుతున్నాం, నా ప్రియ సహోదరికి మరణం లేదని చెబుతున్నాం, యవనస్తుడు బతుకుతున్నారని చెబుతున్నాం, వారు రాబోతున్న ఉజ్వలం భవిష్యత్తు చూడబోతున్నారని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో తండ్రి నాయన ఈ కుటుంబాలు దీవించబడును గాక. ఒక్కొక్కరు మీ గాయపడిన హస్తమును సారించండి తండ్రి, గాయపడిన హస్తమును సారించండి యేసయ్య. జీవపు మార్గము కనపరచండి తండ్రి. జీవాధిపతి రండయ్యా, 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 రండయ్యా. మరణాన్ని మోసుకొచ్చిన సాతానుడా, వారి కుటుంబాలు విడిచి పెట్టేస్తున్నామములో, వారి తలంపులు విడిచి పెట్టేస్తున్నామములో, వారి మైండ్లు విడిచి పొమ్మని చిత్ర యేసుక్రీస్తునామములో ఐ బైండ్ అండ్ రిబ్యూక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డిపార్ట్. సైతానుడి కుటుంబం నీకు అధికారం చెబుతున్నాను, ఈ ప్రజలు నీకు అధికారం చెబుతున్నాం. ఎంత మాత్రం కూడా వారు బ్రతుకుతారు, చివరి శ్వాసలు బ్రతుకుతారని చెబుతున్నాం. బ్రతికించే దేవా నీకు స్తోత్రం, బ్రతికిస్తున్న దేవా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీరే సహాయం చేసి నడిపించి బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన మీదకు చేర్చుకునే తండ్రి, ప్రతి లేమిని గుచ్చిన ఆ ధైర్యాన్ని విడిచిపెట్టి ప్రభా నీలో ఉన్నటువంటి సర్వ సమృద్ధిని చూడగలిగే కన్నులు ఇచ్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక, సజీవునిగా ఆయన సత్కారాలు వివరించే సంతతిగా దేవుడు వాళ్ళు మార్చి నడిపించి బలపరచునుగాక, ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్.
వచ్చి వ్రాలుము, పరలోక పవనమ్మ మా మీదికి వీచుము, వీచుము వీచుము వీచుము, ప్రకాశమైన పావురమా మాపై వచ్చి వ్రాలుము, వ్రాలుము వ్రాలుము వ్రాలుము. అభిషేకంతో నింపుము, ఈదవలసినంతగా అభిషేకంతో నింపుము, పరలోక పవనమ్మ మా మీదికి వీచుము, వీచుము వీచుము వీచుము, ప్రకాశమైన పావురమా మాపై వచ్చి వ్రాలుము, వ్రాలుము వ్రాలుము వ్రాలుము. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు